సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతిని పురస్కరించుకొని జోరుగా కోడి పందాలు, ఇతర జూద క్రీడలు కూడా నిర్వహించారు. అయితే పగల సమయంలోనే కాకుండా రాత్రి వేళల్లో కూడా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి పందాలను అయితే నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా గోదావరి జిల్లాలో పందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఈ పందాలను తిలకించేందుకు కొంతమంది రాజకీయ నాయకులు కూడా దగ్గరుండి తిలకించారు. అయితే ఈ పందాల్లో మద్యం అయితే ఏరులై పారింది. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తూర్పు పాలెం వద్ద దాదాపు 7 కోట్ల వరకు అయితే చేతులైతే మారాయి. ఈ పందాల్లో కొంతమంది అయితే జేబులు నింపుకుంటే మరికొంతమంది జేబులకైతే చిల్లులు పడ్డాయి. అయితే గెలుపోటములపై అనుమానాలు తలెత్తకుండా టీవీ రీప్లేలు, అలానే జనాన్ని కంట్రోల్ చేయడానికైతే బౌన్సర్లను అయితే ఏర్పాటు చేశారు. చిన్న బరి పెద్ద బరి అనే తేడా లేకుండా జోరుగా అయితే కోడి పందాలు అయితే జరిగాయి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీంద్ర ఫోన్ లో ఉన్నారు. రవీంద్ర, చెప్పండి. ఓవరాల్ గా కోడి పందాలు నిర్వహించారు, చాలా వరకు అయితే చేతులు మారినాయి అని కూడా చెప్తున్నారు. ఎంత డబ్బు బయటకు వచ్చింది, అసలు ఏంటి మొత్తం ఓవరాల్ గా అప్డేట్స్? మనం గత వారం రోజులు దాదాపుగా కోడి పందాలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, పాలకులు ఎవరైనా, అధికారులు ఎవరైనా సరే ఒక రకమైనటువంటి సాంప్రదాయంగా మారుతూ వస్తుంది. ఎక్కడా కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి మనం పర్టికులర్ గా భోగి రోజు, అలాగే సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజులు మనం చూసాం. ఈ ముందు అంటే ఈ పండుగకు 5 రోజుల ముందే ఇంకా కొనసాగుతున్నాయి కొన్ని చోట్లయితే. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే చాలా చోట్ల వివాదాలు, ఘర్షణలకు దారి తీసింది. ముఖ్యంగా పోలీసులను కూడా దాడి చేసినటువంటి పరిస్థితి మన విజయవాడ రూరల్ లో కూడా ఒక ఘటన జరిగింది. అంటే ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఈ కోడి పందాలు అనేది పరిమితం అయినటువంటి పరిస్థితుల్లో మనం చాలా అంశాలు చూసాం. కానీ రాను రాను ఆ కల్చర్ పల్లెటూర్లకి, అలాగే పట్టణాలతో సైతం మొత్తం అంతా వ్యాపించింది. ప్రత్యేకమైనటువంటి బరులు ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి ఫ్లడ్ లైట్ల వెలుతురులో కోడి పందాల నిర్వహణ అనేది మనం చూస్తున్నాం. అంటే అక్కడ కనీసం సంక్రాంతికి వారం రోజుల ముందు పోలీసులు మొత్తం అంతా తిరిగి ప్రకటనలు చేశారు. ఎవరైనా సరే రూల్స్, నియమ నిబంధనలు అతిక్రమించి కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు, ఎక్కడా కూడా ఇటువంటి బరులు ఏర్పాటు చేయడానికి లేదు, బైండ్ ఓవర్ కేసులు కూడా పెడుతున్నామని ఒక ప్రకటన ప్రగల్భాలు పలికారు పోలీసులు. కానీ తీరా చూస్తే ఏమైంది, దాదాపుగా 1000 కోట్లు ఈ యొక్క చేతులు మారినటువంటి పరిస్థితి మనం చూసాం. తాడేపల్లిగూడెంలో నిన్న జరిగినటువంటి కోడి పందాల్లో 2 కోట్లు, ఒక పందెం విలువ 2 కోట్లు. అంటే దానికి పై పందాలు ఎన్ని ఉంటాయి? ఇలాగా కోట్ల రూపాయల్లోనే జరిగాయి. ముఖ్యంగా డెల్టా ప్రాంతం అంటే మనకు గుర్తొచ్చేది భీమవరం, నరసాపురం, పాలకొల్లు, ఈ ప్రాంతంలో. ఇప్పుడు ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఏపీ కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ లో అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రతి జిల్లాలో, ఈవెన్ రాయలసీమలో కూడా కోడి పందాలకి ఇదివరకు ఒక రకమైనటువంటి ఆసక్తి చూపించేవారు కాదు. కానీ రాను రాను ఎట్లా అయిపోయిందంటే ఎడ్ల పందాలు కానీ, లేకపోతే రకరకాల పోటీలు పెట్టేవారు, వాలీబాల్ అని, క్రికెట్ అని, రకరకాలుగా. కానీ ఇప్పుడు అవేమీ కనిపించలా. ఎక్కడ చూసినా కోడి పందాలే. ఈ కోడి పందాల నిర్వహణ ముఖ్యంగా కూటమి నేతలు కూడా వారి ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. స్థానిక ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవ్వరూ కూడా, అంటే పోలీసులు కన్నెత్తి కూడా శిబిరాల వైపు చూడటం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ముఖ్యంగా ఒక్క కోడి పందాలే కాదు, ఆ సమీప ప్రాంతంలో జోదానికి సంబంధించి పేకాట, అలాగే గుండాట అని చెప్పి, 3 ముక్కలాట అని చెప్పి రకరకాలుగా వచ్చినటువంటి వారిని నిలువున ముంచేసినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలోనే 2 గ్రూపుల మధ్య గొడవలు జరగటం, వారు దాడి చేసుకోవడం మనం చూసాం. కామర్పుకోట, ఏలూరు జిల్లా కామర్పుకోటలో కూడా మొన్న నైట్ జరిగింది. విపరీతమైనటువంటి స్థాయిలో కొట్టుకుంటే అక్కడ పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీసుల మీద కూడా అటాక్ చేసినటువంటి పరిస్థితి. కోడి పందాల విషయంలోనే వివాదం చెలరేగింది. ఆ మాట వివాదం చెలరేగడం, వివాదం కాస్త ఘర్షణకు దారితీసింది. అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, అలాగే
అక్కడ చాలా మంది ఆ గాయాల పాలై హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కోట్లాది రూపాయలు చేతులు మారాయి. దీంట్లో మరి కూటమి నేతలు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నప్పటికీ ముఖ్యంగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. జీవహింస అనేది మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో కొన్ని బర్రెలు మాత్రమే ఇచ్చారు, ఇప్పుడైతే భారీగా బర్రెలు ఇచ్చారని కూడా ప్రజలైతే కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో తక్కువ ఇచ్చారు, జనాల్లో ఎక్కువ ఉన్నారు అనేసి అన్నారు. ఎగ్జాక్ట్లీ శ్రావణి, అంటే ఇప్పుడు మామూలుగా కోడి పందాలు నిర్వహించుకోవచ్చు. హైకోర్టు ఆదేశాల ప్రకారం కోర్టు ఇచ్చినటువంటి సూచన ప్రకారం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే పందాలు చేయొచ్చు. అంటే ఎప్పుడైతే ఆ కోడి పుంజుకు కత్తి కట్టారో అప్పుడు అది ఖచ్చితంగా నియమ నిబంధనలు అతిక్రమించినట్టే. కానీ అసలు స్టేట్ వైడ్ గానీ ఎక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కోడికి కత్తి కట్టకుండా పందెం అనేది జరగలే ఎక్కడ. అంటే హైకోర్టు డైరెక్షన్స్ గానీ పోలీసులు ఇచ్చినటువంటి ఏదైతే సూచనలు గానీ హెచ్చరికలు ఉన్నాయో వాటిని ఎవరు కూడా ఎక్కడ లెక్క చేయలేదు, పట్టించుకోలేదు. దీనికి సంబంధించే తీవ్రమైనటువంటి స్థాయిలో చర్చ కూడా జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. కూటమి నేతలు దగ్గరుండి మరి కోడి పందాలు నిర్వహించారు, వారికి అక్కడి నుంచి భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు అనేది. అంటే వాస్తవానికి ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, పాలకులు ఎంతమంది ఉన్నా సరే దానికి సంబంధించి కంట్రోల్ చేయనటువంటి పరిస్థితి. కొన్ని చోట్లయితే ఉన్నతాధికారులు పోలీసులు శాఖలో ముఖ్యంగా వారంతా 3 రోజులు 4 రోజులు సెలవు పెట్టేటువంటి పరిస్థితి. ఎందుకంటే హానెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు, వారు ఏదో ఒక సందర్భంగా లీవ్ పెట్టుకుని బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో మొత్తానికైతే హైకోర్టు ఆదేశాలని లెక్క చేయలేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కూడా జరిగాయి. ఎన్నో లక్షల కోళ్లు పుంజులు బలైపోయినటువంటి పరిస్థితి. అంటే వారు ఎంతో ఆనందంగా సంతోషంగా పందాలను ఆస్వాదించారు. కానీ అక్కడ మనం చూస్తే గనక ముఖ్యంగా ఏదైతే ఒక కోడి చనిపోవటం, అలాగే దానికి సంబంధించి కోడి పుంజులకు కత్తులు కట్టడం అనేది నేరం, జీవహింస అనేది. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం కూడా చూడొచ్చు. అయితే ఏదైతే కోడి పందాల బర్రెలు అయితే మద్యం కూడా కొంతమంది బ్లాకుల్లో అమ్మిన పరిస్థితుల్లో కూడా కనిపిస్తున్నాయి అక్కడ. ఎగ్జాక్ట్లీ, అంటే దాన్ని ఆ ప్రాంతాన్ని ఇంకా ఒక రకమైనటువంటి వారి ఆధీనంలోకి తీసుకొని కనీసం ఒక కానిస్టేబుల్ గానీ పోలీసులు గానీ అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లా. అంటే ఒక్క కోడి పందాలే కాదు, మన టీం ఒకసారి సూరంపల్లి అక్కడ సందర్శించినప్పుడు కూడా కోడి పందాల బర్రెలు, దాని పక్కనే పేకాట సంబంధించి అంటే ఎంట్రీ ఫీజు ఒక 10,000 పెట్టారు ఒకదానికి. అంటే మామూలుగా అసలు వెళ్ళాలంటే ఆడటం ఆడకపోవడం తర్వాత విషయం, అది వెళ్ళి చూడాలంటే 10,000 కట్టి లోపలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి సూరంపల్లిలో జరిగింది ఇన్సిడెంట్. అలాగే ఆ సమీప ప్రాంతంలో చుట్టూ కూడా రకరకాల క్రీడలు అన్ని కూడా ఏదో ఆహ్లాదకరమైనటువంటి సంతోషకరమైనటువంటి క్రీడలు కాదు, అవన్నీ జూదానికి సంబంధించినటువంటి క్రీడలు. 3 ముక్కలాట, లేదా గుండాట, లేకపోతే రకరకాలుగా అదంతా బ్లఫ్, అదంతా మోసం అని చెప్పి తెలిసినప్పటికి కూడా అమాయకులైనటువంటి కొంతమంది ఇగో ఇలాగా జూదానికి అలవాటు పడిపోయి డబ్బులు పోగొట్టుకోవడం, తర్వాత వారికి తెలివి వచ్చిన తర్వాత ఇది పరిస్థితి. మధ్య మత్తులో వారిని టార్గెట్ చేసుకుని కొన్ని బ్యాచెస్ ఉంటాయి అక్కడ, వాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో జూదం క్రీడ అని చెప్పి, ప్యాకెట్ అని చెప్పి, గుండాట అని చెప్పి, 3 ముక్కలాట అని చెప్పి, లోనా బయట అని చెప్పి ఇన్ని రకాలుగా వారు అక్కడ పెట్టారు. ఒక్క కోడి పందాలే కాదు, ఆ కోడి పందాల చుట్టూ ఇదొక వాతావరణాన్ని ఏర్పాటు చేయటం, అక్కడికి ముఖ్యంగా కూటమి నేతలే కొంత సపోర్ట్ గా నిలబడటం, ఎవరన్నా వస్తే వారిని సముదాయించి పంపించేయడానికి కూడా కొన్ని ఏర్పాట్లు చేశారు. ఇటువంటి పరిస్థితులు జరిగినాయి. మొత్తం రాష్ట్రం మొత్తం మీద కోట్లాది రూపాయల చేతులు మారాయి ఈసారి అయితే. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో కోడి పందాలు జరగడం అనేది మనం చూసాం. ఓకే రవీంద్ర, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. కోడి పందాల్లో అయితే భారీగా అయితే 1000 కోట్లలో అయితే మనకి చేతులు మారాయనే చెప్పొచ్చు. ఒక్క కోడి పందాల్లోనే కాదు, కోడి పందాల బరిలో అయితే మద్యం కూడా బ్లాక్ లో అమ్మకాలు అయితే జరిగినాయి. ఇతర జోద క్రీడలు కూడా భారీ ఎత్తున అయితే జరిగినాయి. చిన్న బరి పెద్ద బరి అనే తేడా లేకుండా కోడి పందాలు అయితే గట్టిగానే జరిగినాయి అని చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.